ఢిల్లీ లిక్కర్ కేసులో మొన్న హౌస్ రెవెన్యూ కోర్ట్ ఒక రిజల్ట్ ఇచ్చిన తర్వాత కేటీఆర్ ఒక ట్వీట్ చేస్తాడు. ఏమనంటే, ఈ లిక్కర్ కేసు వల్ల బీఆర్ఎస్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఒక రకంగా ఇంపాక్ట్ చూపించింది అని చెప్పి. దానికి కవిత కౌంటర్ ఇస్తుంది. ఏమనంటే, మీ ఎలక్షన్స్లో ఓడిపోవడానికి నన్ను మధ్యలో రాకండి, మీరు ఓడిపోవడానికి మెయిన్ రీజన్స్ అహంకారం, జాబ్స్ ఇవ్వకపోవడం అండ్ దోపిడీదారులకే మళ్ళీ టికెట్స్ ఇవ్వడము అని చెప్పి కవిత చెప్తుంది. సో కేటీఆర్ చెప్పింది చూస్తే, కేటీఆర్ చెప్పింది 100% కరెక్ట్. లిక్కర్ కేసు అనేది బీఆర్ఎస్ని చాలా డ్యామేజ్ చేసింది. అలా అని చెప్పి బీఆర్ఎస్ ఓడిపోవడానికి లిక్కర్ కేసే కారణమా అంటే అస్సలు కాదు. బీఆర్ఎస్ ఓడిపోవడానికి కొన్ని మెయిన్ రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1 వచ్చేసి అహంకారం. ఈవెన్ కవిత కూడా అదే చెప్పింది. సెకండ్ వచ్చేసి లోకల్గా కొందరు ఎమ్మెల్యేస్కి చాలా నెగిటివిటీ ఉన్నా కూడా కేసీఆర్ మళ్ళీ వాళ్ళకే టికెట్లు ఇవ్వడం వల్ల బీఆర్ఎస్కి చాలా డ్యామేజ్ జరిగింది. పాయింట్ నెంబర్ 3, యూత్లో ఎక్కువ నెగిటివిటీ రావడానికి కారణం జాబ్స్ ఇవ్వలేదు అని చెప్పి. ఇవి మెయిన్ రీజన్స్ బీఆర్ఎస్ ఓడిపోవడానికి. అలా అని చెప్పి లిక్కర్ కేసు వల్ల బీఆర్ఎస్కి ఏం కాలేదా అంటే 100% లిక్కర్ కేసు వల్ల బీఆర్ఎస్కి చాలా నెగిటివిటీ వచ్చింది.